ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా రామాయణపేట్ పట్టణ నాయకులకు, టీసీ సంఘాలకు, రజక సంఘాలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆశయాలను కొనసాగించే విధంగా మనం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేనున్నా మా రజకులకు కూడా అండగా ఉంటాం, బీసీలకు అండగా ఉంటాం, మా పూర్తి రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నెల మొత్తం కూడా మరి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మంత్గా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెల్మెట్లు లేకుండా ఎవరు కూడా బండ్లు నడపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి బండ్లు నడపొద్దు, అదేవిధంగా రాంగ్ రూట్లో కూడా బండ్లు నడపొద్దు అని చెప్పి మరి మీ అందరికీ ఇంకొకసారి కోరుకుంటూ తెలియజేసుకుంటూ, ఏదున్నా రామాయణపేట పట్టణాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ మన యంగ్ డైనామిక్ మెదక్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారు చేతుల మీద ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం, చాలా శుభదయం. సార్ మాది ఒక చిన్న వినోదం సార్, మా రామంపేట మండల రజకులకు ఒక భవనం, ఒక దోపిఘాటు మీ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మా చిన్న కోరికను మన్నించి మీరు గ్రాంట్ శాంక్షన్ చేస్తారని ముగిస్తున్నాం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.